దేవుని కోసం పనిచేసే వాళ్ళు అనేక మంది ఉంటారండి. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. దేవుని కోసమే పని చేస్తున్నామని చెప్పేవాళ్ళు. కానీ శిష్యత్వం ఏంటో తెలుసా? మన ద్వారా దేవుడు తన పనిని చేయటం. అపొస్తలుడైన పౌలు క్లాసికల్ ఎగ్జాంపుల్. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఏం చేశాడు? తన పనిని ఆయన జరిగించుకున్నాడు, సువార్త అందించాడు, అనేకమైన అద్భుతాలను ఆయన ద్వారా జరిగించాడు. దేవుని యొక్క శక్తి ఏంటో పౌలు ద్వారా ఆయన ఇతరులకు చూపించాడు. కాబట్టి శిష్యత్వం గురించి భావన ఏంటంటే, మనం దేవుని కోసం పనిచేయటం కాదు, దేవుడు మన ద్వారా పనిచేయటం. అలాంటి శిష్యత్వంలోనికి మనం వెళ్ళేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. మరి ఒక కొటేషన్ ఏంటంటే, శిష్యత్వం అంటే అనుదినము క్రమశిక్షణతో జీవించటం. అనుదినం, ఒక ఆదివారం మాత్రం కాదు, తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు మాత్రం కాదు, దేవుని యొక్క సహవాసాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు. నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు, నాయనా ఈ యొక్క జీవితాన్ని మీకు నేను సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని మీకు నేను సమర్పిస్తున్నాను, ఇక నుంచి నాకును ప్రభువుగా ఉండు, నువ్వు నాకు అధిపతిగా ఉండు, నీ అధికారము కింద నేను ఉంటాను అని ఎప్పుడైతే నీ తీర్మానం తీసుకున్నావో, ఆ క్షణము నుంచి ఇక లోకములో మనం బ్రతికే ఆఖరి శ్వాస విడిచే వరకు, దానికి ముందు ఒకవేళ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆ రాకడలో ఎత్తబడే ఆ క్షణం వరకు కూడా క్రమశిక్షణతో జీవించటం క్రైస్తవ యొక్క శిష్యత్వం. క్రమశిక్షణ లేకపోతే మనం శిష్యులం కాం. అప్పుడప్పుడు కాదు, అనుదినము రెగ్యులర్గా, ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూచినప్పుడు నా ప్రవర్తన ఆయనకు అంగీకారముగా ఉండాలి అనే భయభక్తులతో మనం ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఇక లోకంలో మనం జీవించగలుగుతాం. క్రమశిక్షణ అంటే ఏంటి చెప్పండి? డిసిప్లైన్ అని చెప్తాం. అన్నిట్లో కూడా మనం డిసిప్లైన్ మనం కలిగి ఉండాలి. తినే దాంట్లో డిసిప్లైన్ కలిగి ఉండాలి, మాట్లాడే విషయాల్లో డిసిప్లైన్ కలిగి ఉండాలి, మన యొక్క స్లీప్ విషయంలో డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఇక లోకములో ప్రతి దాంట్లో కూడా నువ్వు క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మనము ఉండాలి. కారణం ఏంటంటే, శిష్యత్వం యొక్క మూల లక్షణం ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉండటం. కాబట్టి ఈ విషయంలో మనం ఒక్కొక్కసారి మనం తప్పిపోతూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో మాట్లాడే మాటలు, లేకపోతే దేవుని యొక్క మందిరంలో మనం చూపించే ప్రేమ, దేవుని యొక్క మందిరంలో మనం ఉండే పరిశుద్ధత, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కసారి మనం వదిలిపెడతా ఉంటాం. అలాగైతే నువ్వు క్రమశిక్షణ లేని వ్యక్తిగా నువ్వు దేవుని దృష్టిలోనూ కనబడుతున్నావు. క్రమము కలిగిన వాడు క్రమశిక్షణ కలిగి ఉంటాడు, క్రమము లేనివాడు క్రమశిక్షణతో ఉండలేడు. దేవుడు క్రమము కలిగిన వాడు, ఆయన క్రమశిక్షణ కలిగిన వాడు. ఆయన్ను పోలి మనము కూడా ఇక లోకంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం కూడా దైవ క్రమములో మనం ఉండాలి, దైవ పద్ధతిలో మనం ఉండాలి, దైవ క్రమశిక్షణలో మనం ఉండాలి. ఎలాంటి క్రమశిక్షణ పాటించాలో ఇక పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మన యొక్క రూల్ బుక్ ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం.
మన యొక్క గైడ్ ఏంటో తెలుసా అండి? బైబిల్ అండి. మన స్టాండర్డ్ ఏంటో తెలుసా అండి? బైబిల్ ఈజ్ అవర్ స్టాండర్డ్. ఈ లోకంలో మనుషులు కాదు. ఇక లోకంలో ఉన్న ఏది కూడా మనం పోల్చుకోకూడదు. మన యొక్క జీవితాలను పరిశుద్ధ గ్రంథంతో మనం పోల్చుకున్నప్పుడు మనము క్రమశిక్షణలో ఉండేదానికి అది దారితీస్తుంది. దేవుని యొక్క వాక్యం నేర్పించేది క్రమం. పరిశుద్ధ గ్రంథం నేర్పించేది క్రమశిక్షణ. దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో ఎలాగ జీవించాలి, దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో ఎలాగ ప్రవర్తించాలి, దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో ఎలాంటి అలవాట్లు కలిగి ఉండాలి, దేవుని యొక్క బిడ్డలుగా మనం వేటిని చూడాలి, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఏ స్థలాలకి వెళ్ళాలి, ఏ స్థలాలకి వెళ్ళకూడదు, దేవుని బిడ్డలుగా మన యొక్క నోట్లోంచి రావాల్సిన మాటలు ఎలాగుండాలి, ఎలాగుండకూడదు, ఈ రకంగా అనేకమైన విషయాలు మనల్ని క్రమపరిచేదానికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన వ్రాయించాడు. కాబట్టి మన యొక్క చేతిలోని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు దేవుని యొక్క క్రమము నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే దేవుని యొక్క క్రమము నీకు అర్థం అవ్వదు. ఒకవేళ ఎవరైనా దైవ సేవకుడు చెప్తున్నప్పుడు అది నీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఏంటి మాట్లాడితే ఇదే చెప్తావు అంటే అడుగుతున్నాను. బైబిల్ చెప్పేది మాటి మాటికి అదే. అక్రమమైన లోకములో జీవిస్తున్న నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను నియమించుకున్నాను, నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, నా జనముగా మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, మీరు నావారు. మీరు నాకు మంచి గొర్రెలుగా ఉండాలి, నా స్వరాన్ని వినేవారిగా మీరు ఉండాలి. లోకములో ఉంటున్నారు కానీ లోకం మీలో ఉండకూడదు, లోకములోంచి మీరు ప్రత్యేకించబడాలి. అలాంటి క్రమశిక్షణ మీరు కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి శిష్యత్వములోని యొక్క మూల లక్షణం క్రమము, తర్వాత క్రమశిక్షణ. ఈ యొక్క సమయంలో మనం అపోస్తలుడైన పౌలు శిష్యత్వపు యొక్క లక్షణాల గురించి మనం అపోస్తల కార్యాల గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మనం ముగించాం. 17వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం లాస్ట్ వీక్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు ఆ యొక్క 17వ అధ్యాయములోనే మరి 3 ముఖ్యమైన శిష్యత్వపు లక్షణాలను అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేస్తుంది దేవుని యొక్క వాక్యముతో మాటలతో ఆదరించువారు ఎవరండి? శిష్యులు. ఈ లోకములో మనము దేవుని యొక్క శిష్యులుగా ఉండాలంటే ఇతరులను మనం ఏం చేయాలి? మన మాటల చేత కష్టపరిచేవారిగా మనం ఉండకూడదు. మన మాటల వలన ఇతరులు దుఃఖపడే రకంగా మనం ఉండకూడదు. శిష్యుల్లో ఉన్న యొక్క లక్షణం ఏంటంటే మాటలతో, అది ఏ మాటలు తెలుసా? నీ మాటలు కాదు, దేవుని యొక్క వాక్యముతో ఇతరులను ఆదరించు వారిగా ఉండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. తర్వాత అలవాటుగా, వాడుకగా దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పువారు ఎవరండి? శిష్యులు. దాని గురించి విపులంగా మనం ధ్యానం చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి యొక్క నరకానికి వారు వెళ్ళకూడదని నీ ద్వారా వారు పరలోకములోని యొక్క వెలుగును చూడాలని,
నిజమైన దేవుణ్ణి చూడాలనే ఒక అద్భుతమైన బాధ్యతను దేవుడు నన్ను నమ్మి ఆయన మనకు అప్పగించాడు. నీకు పరిచయం ఉన్న వ్యక్తులందరి యొక్క రక్షణ బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే, నాదే. కాబట్టి వారిని రక్షణలోనికి ఏ రకంగా నడిపించాలి? నెంబర్ 1, వారి కోసం ప్రార్థన చేద్దాం. బహుశా నువ్వు దేవుని గురించి చెప్తే వాళ్ళు వినకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చు, భారంతో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నాయన, ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు నాయన. ఆ యొక్క వ్యక్తి నువ్వు ఎలాగైనా మార్చగలిగే శక్తివంతమైన దేవుడు నాయన. నా స్వార్థం కోసం నేను అడగట్లేదు నాయన, వారి యొక్క ఆత్మీయత మేలు కోసం నేను అడుగుతాను ప్రభానే. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వారి యొక్క జీవితంలో ఏం చేస్తాడు? రక్షణ కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు అనేక మందికి నువ్వు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేవు, అనేక మంది దగ్గరికి వెళ్ళలేవు, నువ్వు వెళ్ళి సువార్తను బోధించలేవు. వాళ్ళు సువార్తను రిజెక్ట్ చేస్తారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండవది, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అనేకమైన మాటలు వాళ్ళకి చెబుతున్నావు. ఇక నుంచి యేసు గురించిన మాటలు కూడా మనం ఏం చెప్దాం? వాళ్ళకి చెబుదాం. మత ప్రచారం చేయొద్దు. నేను చాలా విషయాలు చెప్పాను లాస్ట్. వాళ్ళ యొక్క దేవుల గురించి మనం విమర్శించకూడదు. వాళ్ళ యొక్క ఆరాధన విధానాన్ని గురించి, వాళ్ళ పూజా విధానం గురించి కానీ అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క ప్రేమను గురించి తెలియచేయి. ఆ దేవుని నమ్ముకుంటం వల్ల నీకు జీవితంలో ఏం జరిగిందో తెలియచేయి. వారిని బలవంతం చేయకుండా, ఇలాంటి దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఆయన నామములో నువ్వు ఒక్కసారి చిన్న ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు అని వాళ్ళను చిన్నగా మనం వాళ్ళని దేవుని యొక్క మాటల చేత వాళ్ళను చెప్పినప్పుడు అది అలవాటుగా, అది వాడుకగా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఒక తీర్మానం తీసుకోవాలి మనం. ఎగ్జాంపుల్, రేపటి నుంచి నేను కనీసం ఒక్కరికైనా యేసుని గురించి చెప్పకుండా నేను ఆ దినాన్ని ముగించను, లేకపోతే నేను డిన్నర్ చేయను అని తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది? రోజుకొక్కరు మనం చెప్తే 30 రోజుల్లో 30 మందికి సువార్త వెళ్తుందండి. ఇక్కడికి వచ్చిన 50 మంది ఎగ్జాంపుల్, రోజుకు 30 మంది ఎంత అవుద్దండి? 30 × 50 1500 పీపుల్. 1500 పీపుల్. ఇక్కడ ఉన్న మన కొద్ది మంది 1 మంత్లో 1500 పీపుల్కి నువ్వు యేసుప్రభు గురించి నువ్వు పరిచయం చేస్తే చాలు, ఆత్మదేవుడు తన కార్యం చేస్తాడు. నువ్వు విత్తనం విత్తో, ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మదేవుడు నీరు పోరుస్తాడు, ఆయన మొలకెత్తిస్తాడు, కావలసిన సూర్యరశ్మిని ఇస్తాడు, మొక్క పెరుగుద్ది. ఆ బాధ్యత ఎవరిదో తెలుసా అండి? మందండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము వినేవారిగా మాత్రమే ఉంటున్నాం. మనం దేవుని యొక్క మందిరానికి వస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, దేవుని ఆరాధన చేస్తాం, ఇక్కడ సాక్ష్యం ఇస్తాం, అంతేనా మన జీవితం? శిష్యత్వం అంటే అంతేనా? కాదండి. నువ్వు క్రైస్తవుడు అయితే ఇవన్నీ ఓకే, కానీ నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వేంటి శిష్యుడిగా ఉండాలని నీకు ఉద్దేశం. దేవుడు ఏం చెప్తున్నావు? నువ్వు శిష్యుడిగా ఉండు, ఇతరులు నువ్వు శిష్యులుగా నువ్వు చేయి. శిష్యుడు అంటే గురువుల గురించి ఇతరులకు పరిచయం చేసేవాడు, గురువు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు తెలియచేసేవాడు. కాబట్టి అలాంటి సువార్తను అలవాటుగా వాడుకగా
ఇతరులకు చెప్పే శిష్యత్వపు లక్షణాన్ని మనం కలిగి ఉందాం. అది లాస్ట్ వీక్ మనం చూసాం. ఈ వీక్ ఇంకొక 3 లక్షణాలు మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 17 verse 11. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి దినము లేఖమును పరిశోధించువారు ఎవరండి? శిష్యులు. ఇక్కడ బెరయా అనేక సంఘం మనకు కనిపిస్తుంది. ఆ బెరయా సంఘములో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వారికి బోధించినప్పుడు గుడ్డిగా ఆ యొక్క బోధన నమ్మల. ఇదిలో చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అనేకమైన బోధకులు అనేకమైన రకాల బోధలతో డినామినేషన్స్ యొక్క ఫీలింగ్ తీసుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్కసారి వక్రీకరించే సందర్భాలు కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నాం. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునే దానికి బహుశా అపోస్తలుడైన పౌలు కూడా చెప్పుంటాడు, నేను చెప్పింది గుడ్డిగా మీరు నమ్మొద్దు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? దాన్ని మీరు చదవండి, దాన్ని మీరు ఏం చేయాలి? పరిశోధించండి, దాన్ని మీరు రీసెర్చ్ చేయండి, దాన్ని మీరు మెడిటేట్ చేయండి, దాని గురించి మీరు ఆలోచన చేయండి. అప్పుడు మీరు విన్న దానికంటే గొప్ప సంగతులను దేవుడు మీకేం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు అని అపోస్తలుడైన పౌలు బహుశా తాను బోధ చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన హెచ్చరించేవాడేమో. అందుకనే ఈ బెరయ సంఘ విశ్వాసులు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దినము కూడా అండి లేఖనములను పరిశోధించు పౌలు చెప్పిన మాటలు లేఖన ప్రకారమా కాదా అని చెప్పే లేఖనములను పరిశోధించే ఒక అద్భుతమైన అలవాటును బెరయ సంఘ విశ్వాసులు కలిగి ఉన్నారు. ఒకసారి మనక వాక్య పరిశోధన విషయంలో మన గురించి మనం ఆలోచన చేద్దాం. వాక్యాన్ని మనం చదువుతాం, ఏదో ఒక క్రమముగా చదువుతాం. బహుశా ఒక సంవత్సరంలో నువ్వు బైబిల్ కంప్లీట్ చేయాలని ఒక తీర్మానం తీసుకున్నావు. ఇట్స్ గుడ్ డెసిషన్. దానికి ఒక పద్ధతి నువ్వు పాటిస్తూ ఉండొచ్చు. ఏం పద్ధతి? రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరం లోపల మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయొచ్చు? ముగించవచ్చు. కాబట్టి ఇది నీ మైండ్లో ఉంది. నేను ఎలాగైనా బైబిల్ని ఏం చేయాలి? 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ యొక్క ఫోకస్ నీకు ఉన్నందువలన నువ్వేం చేస్తావంటే, మనం ఏం చేస్తామంటే చాలాసార్లు చదువుకుంటా వెళ్ళిపోతామంటాం. మనం చదువుకుంటా వెళ్ళిపోతామంటాం. ఓకే, ఆ 3 chapters నువ్వు చదువు, తప్పేం కాదు. కానీ అంతటితో ఆపద్దు. చాలామంది మనం చేసే పొరపాటు ఏంటి తెలుసా? అడిగామనుకోండి, మీ బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నాను బ్రదర్. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాను? 3 అధ్యాయాలు చదువుతున్నాను బ్రదర్. సండే 5 chapters నేను చదువుతున్నాను బ్రదర్. ఇట్స్ గుడ్ గుడ్ గుడ్. కానీ దాంతోనే సరిపెట్టుకోకుండా నువ్వు నేను కూడా శిష్యుడిగా మనం అవ్వాలంటే ఆ లేఖనములను మనం ఏం చేయాలి? పరిశోధించే వారిగా మనం ఉండాలి. ఆ లేఖనములను గురించి మనం ఒకసారి చదివితే అర్థమవుతుంది. మాటి మాటికి చదువు. ఆత్మదేవా, ఈ వాక్య మర్మాలను నువ్వే నాకు తెలియచేయి, సత్యాన్ని నువ్వు నాకు తెలియచేయి నాయనా.
మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్పచ్చు, నేను మనుషులపైన ఆధారపడతలేదు నాయన, నీపై నేను ఆధారపడుతున్నాను. ఆత్మదేవ, నీకు వాక్య మర్మాలను నువ్వు నాకు తెలియచేయి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆలోచన చేసి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశోధించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క శిష్యుడిగా ఇక లోకంలో నువ్వు ఉన్నట్ల. కాబట్టి బెరయ సంఘం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పరిశోధిస్తున్నారన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సాధారణంగా ఒక పిహెచ్డి అనే ఒక డిగ్రీ ఉంది కదా, ఏంటది? డాక్టరేట్. అది అంత ఈజీగా రాదు. అది ఏదో ఒక టాపిక్ తీసుకొని కొన్ని సంవత్సరాలు ఆ యొక్క టాపిక్ని గురించి వాళ్ళు ఏం చేయాలంటే రీసెర్చ్ చేయాలి. ఇంతవరకు తెలిసింది కాదు, కొత్త విషయం వాళ్ళు ఆ ప్యానెల్కి ప్రజెంట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి పిహెచ్డి అనేది అవార్డు చేయటం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యములోని యొక్క నూతన మర్మాన్ని ఆ చదివిన ప్రతిసారి కూడా నువ్వు తెలుసుకోవాలి. అదే వాక్యాన్ని పరిశోధించటం అంటే. వాక్యాన్ని చదువుకొని వెళ్ళిపోవటం కాదు, ఏదో ఒక అలవాటుగా వెళ్ళిపోవటం కాదు. ఈ యొక్క స్థాయిలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు బైబిల్ చదవనోడు అట్లీస్ట్ చదవటం మంచిది. బైబిల్ చదివే వాళ్ళు ఏం చేయాలి? వీ షుడ్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. ఏంటి ఆ స్థాయి? దేవుని యొక్క వాక్యము చదివిన దానిని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడి ఆ వాక్య మర్మాలను పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు బయలుపరచినప్పుడు నీలో ఉన్న ఆత్మ ఆ మర్మాలను ఏం చేస్తుంది? నీకు బయలుపరుస్తుంది. ఆ యొక్క సంతోషముతో నువ్వు ఆనందిస్తావు. అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడండి. ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? దివారాత్రము నేను దాన్ని ధ్యానించి ఏముంది అక్కడ? ఆనందించదను. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశోధిస్తే ఆనందం కలుగుద్ది నీకు. చెప్పనశక్యము లేని ఒక సాటిస్ఫాక్షన్తో కూడిన యొక్క ఆనందం నీ జీవితంలో దేవుడు దయచేస్తాడు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండి. ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం చదివిన ప్రతిసారి కూడా ఆనందంతో మనం ఏం చేయాలి? నింపబడాలి. హడావిడి పని చేయకు. అందుకని క్వైట్ టైం అని చెబుతాం. వ్యక్తిగతంగా కొంత సమయాన్ని దేవునితో గడపటం. 5-10 నిమిషాలతో జరిగే పని కాదు ఇది. చదవటం 5 నిమిషాలు జరిగిపోవచ్చు, కానీ పరిశోధించడం అనేది కొన్ని గంటలు, లేకపోతే కొన్ని కనీసం ఒక వచనాన్ని ధ్యానించాలన్నా కానీ నీకు కనీసం అరగంట కావాల్సి వస్తుంది. కనీసం చెప్తున్నాను నేను. ఓకే, నువ్వు 3 అధ్యాయాలు చదువుతావు. 3 అధ్యాయాలను కూడా నువ్వు పరిశోధించమని నా యొక్క పాయింట్ కాదు ఇక్కడ. అట్లీస్ట్ ఒక వచనం తీసుకో, దాన్ని నువ్వు ఏం చేయాలి? పరిశోధన చేయి. ఇది ఎందుకు రాయబడింది, దేని గురించి రాయబడింది, కాంటెక్స్ట్ ఏంటి, ఇది నాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ వాక్యం ద్వారా నా యొక్క జీవితాన్ని ఏ రకంగా నేను మలుచుకోవచ్చు, ఈ వాక్యం ద్వారా నేను దేవునికి ఇంకా ఎంత దగ్గరగా నేను వెళ్ళగలుగుతానని అనేకమైన ప్రశ్నలు నువ్వు చదువుతున్న ఆ యొక్క వచనం పైన నువ్వు వేసుకున్నప్పుడు దాన్ని పరిశోధించే దానికి అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలి? పరీక్షించు.
దాంట్లోని లోతైన మర్మాలు నీకు అర్థం కావాలంటే ఎఫర్ట్ పెట్టు. సూపర్ఫిషియల్గా దేవుని యొక్క వాక్యం చదవటం కాదు, అర్థవంతంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. అదే ఈ బెరయ సంఘ శిష్యుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రతి దినం లేఖనములను పరిశోధించువారు ఎవరండి? శిష్యులు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఏ ప్యాసేజ్ చదివినా కానీ అట్లీస్ట్ ఆ ప్యాసేజ్లో ఉన్న ఒక అంశాన్ని బట్టి మనం ఏం చేద్దాం? దాన్ని పరిశోధిద్దాం, దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకుందాం, దాంట్లోని అర్థాన్ని మనం గ్రహిద్దాం. తద్వారా మన యొక్క బైబిల్ మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన మెడిటేషన్గా మనకి జీవితాల్లో ఉంటుంది. అల్టిమేట్ ఏంటంటే ఆనందంతో నేను నింపబడతాం. ఇంతవరకు ఈ అనుభవం లేకుండా ఉన్నట్లయితే ఈ అనుభవాన్ని పొందేదానికి నువ్వు ప్రయత్నం చేయి. ధైర్యంగా చెప్పగలవా? దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు ఒక తృప్తి కలుగుతుందండి, నాకు ఒక సంతోషం కలుగుతుందండి, నాకు ఒక ఆనందం కలుగుతుందండి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుందని ధైర్యంగా చెప్పగలవా? ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అలవాటుగా కాకుండా చాలా జాగ్రత్తగా బెరయ సంఘ విశ్వాసులు శిష్యులు ఏ రకంగా వాళ్ళు పరిశోధించారో ఆ రకంగా మనం కూడా పరిశోధిద్దాం. దేవుడు అద్భుతమైన మర్మాలను దేవుడు మనకేం చేస్తాడు? తెలియజేస్తాడు. ఆ మాట ద్వారా దేవుడు ఆ రోజు నడిపిస్తాడు. ఆ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నువ్వు ఏ రకంగా నిలబడాలో ఆ మాట ద్వారా దేవుడు నిన్నేం చేస్తాడు? స్థిరపరుస్తాడు. కారణం ఏంటంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మనకు అత్యంత అవసరమైన రెండు ఆయన ఇచ్చేశాడు: వాక్యం, ప్రార్థన. దట్స్ ఇట్. ఇంకేం కావాలండి? మనకి ఇంకేం అవసరం లేదండి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడచ్చు. ఎంత కృప కలిగిన దేవుడే అండి! ఎంత సులువైన పద్ధతులను మనకి ఇచ్చాడండి ఆయన. నా కోసం కష్టపడమని దేవుడు చెప్పట్లేదే అండి. నా కోసం నువ్వు శారీరకంగా కష్టపరుచుకొని ఈ పని చేయి ఆ పని చేయని దేవుడు చెప్పట్లేదండి. ఆయన చెప్తున్నది ఒకటి తెలుసా? దివారాత్రము అంటే నీకు సమయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలి? ధ్యానించు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించు. అలాగే విసుకక నిత్యము ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దట్స్ ఇట్. దేవుడు చెప్తున్నాడు ఈ రెండు నాకు చాలా ముఖ్యం. ఒక 100 ఇచ్చేలే దేవుడు మనకి. 100 ఇచ్చి చేయమని చెబితే కొంచెం కష్టపడదాం. ఇచ్చినవి కొన్ని ఇచ్చాడు దేవుడు, అంతే. ఆదిమ క్రైస్తవ సంఘానికి, సంఘంలో చేర్చబడిన విశ్వాసులకు, దేవుని నమ్ముకున్న శిష్యులకు ఆయన ఏం చెప్పాడు? మీరేం చేయాలి? దేంట్లో ఎడతెగ్గి ఉండాలి? వాక్యమందును, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక మీరు ఉండండి. అంటే రెగ్యులర్గా ఉండండి. వాక్యం ఉంది ఇక్కడ, తర్వాత ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట. ఇవి మన యొక్క జీవితాల్లో మ్యాండేట్గా దేవుడు మనకి ఇచ్చాడు. వీటిని కంపల్సరీగా మనం పాటించే శిష్యులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదినము కూడా లేఖనములను పరిశోధించువారు ఎవరండి? శిష్యులు. కాబట్టి చదివే ఆ స్థాయి నుంచి
పరిశోధించే స్థాయిలోనికి మనం ఏం చేద్దాం, ఈరోజు నుంచి మనం ముందుకు వెళ్దాం. తర్వాత 33వ శిష్యత్వపు లక్షణం, అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. చదువు. తెలియబడని దేవునికి అని రాయబడింది. చాలంటే అపొస్తలుల పౌలు ద్వారా 33వ శిష్యత్వపు లక్షణం, సమయస్ఫూర్తితో వివేకముతో దేవుని సువార్తను ఇతరులకు తెలియచేయువారు ఎవరండి? శిష్యులు. జాగ్రత్త, దేవుని యొక్క సువార్తను నువ్వు ఇతరులకు తెలియచేసేటప్పుడు, అన్యులకు తెలియచేసేటప్పుడు ఏముండాలో తెలుసా? సమయస్ఫూర్తి, తర్వాత వివేకం. ఏదో ఉద్రేకంతో వెళ్ళిపోవటం కాదు, అక్కడ సమయానుకూలంగా అక్కడ పరిస్థితులను చూసి దేవుని పైన ఆధారపడి నీ జ్ఞానాన్ని ఉపయోగించకుండా, నీ వివేకాన్ని ఉపయోగించుకోకుండా దేవుని యొక్క వివేకాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క సువార్తను నువ్వు ఇతరులకు పంచినప్పుడు ఆ సువార్త దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. అపొస్తలుల పౌలు యొక్క శిష్యత్వపు లక్షణం ఏంటంటే ఇది. తనకున్న ఆ బైబిల్ జ్ఞానం పైన ఆయన ఆధారపడలేదు, తనకున్న వేదాంత జ్ఞానం పైన ఆధారపడలేదు. ప్రతిదానికి కూడా దేవుని పైన ఆధారపడి సమయస్ఫూర్తితో వివేకముతో దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియచేసిన ఒక సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏథెన్స్ అనే యొక్క ప్లేస్కి వచ్చినప్పుడు ఆ యొక్క ఏథెన్స్లోని ఇది అక్కడ అంతా కూడా విగ్రహారాధనతో నింపబడి ఉంది. అనేకమైన దేవుళ్ళను వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కొలుస్తున్నారు. అప్పుడు అపొస్తలుల పౌలుకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అయ్యలారా, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అని ఈ రకంగా స్టార్ట్ చేశాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంచబడిన అనేకమైన విగ్రహాలను నేను చూస్తున్నా. అన్నిటికీ పేర్లు ఉన్నాయి, కానీ ఒక విగ్రహాన్ని చూశాను, దానిపైన ఏం రాయబడిందో తెలుసా? తెలియబడని దేవునికి. కాబట్టి మిగతా దేవుళ్ళన్నిటి గురించి మీకు తెలుసు, నాకంటే బాగా తెలుసు. కానీ ఇక్కడ తెలియబడని దేవుడు అని ఉంది కదా, అది మీకు తెలియదు, కానీ ఆయన ఎవరో నాకు తెలుసు, ఆ దేవుడెవరో నాకు తెలుసు. కాబట్టి నేనిప్పుడు తెలియబడని దేవుని గురించి చెప్పబోతున్నానని చెప్పి యేసయ్య గురించి అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. ఇక్కడ అపొస్తలుల పౌలు ఏం ఉపయోగించాడు? సమయస్ఫూర్తిని ఉపయోగించాడు. ఉన్న పరిస్థితులను చూశాడు. అక్కడ లోపల దేవునితో మాట్లాడుతున్నాడు. నాయన, ఇంత విగ్రహాలతో నింపబడి ఇంత విగ్రహాలను ప్రేమిస్తున్న వీళ్లకు నాయన నేను ఏ రకంగా సువార్త చెప్పాలి? నువ్వు నాకు తెలియచేయి అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అలాగా చూసుకుంటారా జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఆగన్నాడు. ఆ విగ్రహం దగ్గర ఆగాడు. అక్కడేముంది? చదువు. తెలియబడని దేవుడు. సరే, అది తీసుకొని నువ్వు చెప్పు. మిగతా గురించి మాట్లాడితే బహుశా జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే తెలియబడని దేవుని గురించి నేను చెప్పుతున్నాను అన్నప్పుడు అందరూ కూడా ఏంటంటే అలర్ట్ అయిపోయారు.
కాబట్టి సువార్త చెప్పేటప్పుడు, దేవుని యొక్క గురించి ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. దేవుని యొక్క మందిరంలో విశ్వాసుల మధ్యలో దేవుని యొక్క వాక్యం చెప్పటం చాలా సులభం. కారణం ఏంటి? వాళ్ళకి దేవుని గురించి తెలుసు. నువ్వేం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. మరి అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని యొక్క మాటలు చెప్పేదానికి నువ్వు వెళ్తున్నప్పుడు చాలా చాలా సిద్ధపాటు మనకి అవసరం. సమయస్ఫూర్తి అవసరం. ప్రార్థనాపూర్వకముగా దైవ వివేకముతో ఆ మాటలు మనం చెప్పినప్పుడు ఆ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఫలింపచేస్తాడు. కాబట్టి సమయస్ఫూర్తితో, వివేకముతో దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియచేవారు ఎవరండి? శిష్యులు. అతను ఎవరో ఫాస్ట్గా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడండి. ఆయన గట్టిగా పట్టుకొని ఇంకా నువ్వు ఏం చెప్పినా వింటాడండి. నీకు ఒక బాధ, నేను సువార్త చెప్పాలి. కరెక్ట్, చెప్పాలి, కరెక్టే. దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని? ముత్యములను వేయొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క ముత్యం యొక్క విలువ ఆ పందికి తెలియదు కాబట్టి ఏం చేస్తుంది? కాలుతో తొక్కేస్తుంది. ఇక్కడ లిటరల్గా పంది ముత్యం కాదు. అక్కడ ఉన్నది ఏంటంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు ముత్యముల కంటే శ్రేష్టమైనవి. ఆ మాటలను ప్రజెంట్ చేసేటప్పుడు అవేంటి? అవి చాలా జాగ్రత్తగా నువ్వు ప్రజెంట్ చేయాలి. వాళ్ళు వినగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఎక్కువగా మనం బోధించకుండా కొన్ని మాటలతో ఇంట్రెస్టింగ్గా మనం ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళే అడగాలి మన దగ్గరకు వచ్చి, ఏంటి ఇంకొంచెం చెప్పు. అలా కాకుండా అబ్బా ఎప్పుడు ముగిస్తాడరా అని చెప్పి చూసే రకంగా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దీర్ఘ ప్రసంగం చేయటం చాలా ఈజీ. మా ప్రేయర్ సెల్ ప్రీచర్స్కి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. షార్ట్ మెసేజ్ చేయటం చాలా చాలా కష్టం. పెద్ద పెద్ద ప్రసంగికులకి అవదు అది. కాస్త కోస్త ఇంకా మనలాంటి వాళ్ళకి ఇంకేమవుద్ది? ఇంకా అది చాలా కష్టం. అది దీర్ఘ ప్రసంగం చేయాలంటే ఇంకేం లేదు, ఇంకా ఫుల్ చేసేయచ్చు. కానీ 15 నిమిషాల్లో చేయాలి, 10 నిమిషాల్లో చేయాలి, 5 నిమిషాల్లో ప్రసంగం చేయాలంటే ఎలాగా? సిద్ధపాటు అవసరం. నువ్వు దీర్ఘ ప్రసంగం చేసేదానికి 3 గంటలు సిద్ధపడితే 15 నిమిషాల ప్రసంగం చేసేదానికి కనీసం 5 గంటలు సిద్ధపడాలంట. కారణం నువ్వు అనుకోవచ్చు, ఏంటి? చెప్పటం కాదు ఇంపార్టెంట్. అక్కడ ఆత్మ దేవుడు ఏం చేయాలి? ఆ యొక్క వాక్యాన్ని అక్కడ ఏం చేయాలి? ఫలించాలి. ఆ యొక్క వాక్యం మనుషుల యొక్క హృదయంలోనికి దూసుకుపోవాలి. చెప్పిన 3 మాటలైనా కానీ అవి హత్తుకు పెట్టుకునే రకంగా ఉండాలంటే ఏం చేయాలి? బోధకుడు సిద్ధపడాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, తర్వాత దేవునితో గడపాలి. నాయనా నేను కాదు నాయన, నువ్వు మాట్లాడు నాయన అని చెప్పి తన గొప్పతనాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రకటించినప్పుడు అనేక మంది జీవితంలో ఆ యొక్క వాక్యం ఏం చేస్తుంది? హత్తుకుంటుంది. అప్పొస్తలుడైన పౌలు అలాంటి అద్భుతమైన శిష్యత్వపు లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సమయస్ఫూర్తితో, వివేకముతో దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియచేవారు ఎవరండి? శిష్యులు. నేను ఒకసారి చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక బార్బర్ షాప్లో ఉన్న ఆయన మంగళి బార్బర్ యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. అని తర్వాత పాస్టర్ గారు చెప్పాడు, బాబు ఇక నుంచి నువ్వు ఎవరో తెలుసా? డిసైపుల్, శిష్యుడివి. ఏం చేయాలి? ఇంక నువ్వు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి ఇతరులకు చెప్పాలి. నువ్వు నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ చెప్పాలి. నువ్వు సరే. నెక్స్ట్ రోజు షాప్ ఓపెన్ చేశాడు. వచ్చేవాడు వచ్చి కూర్చున్నాడు, బట్ట కట్టాడు,
తర్వాత ఇదివరకు ఏంటంటే ఈ బ్లేడ్లు అవి ఉండేవి కాదు కదా, చాకే ఉండేది. ఇలా ఆడు సాన పడతా ఉంటాడనమాట. ఇలా ఇలా రాస్తా ఏమంటున్నాడంటే, నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నావని చెప్పి మొదలెట్టాడండి మావాడు. చేత్తో ఏం చేస్తున్నాడు? సాకుని పదును చేస్తున్నాడు. నోటితో సువార్త మొదలైంది. ఏమని? ఇప్పుడు నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నావా? వాడు బిత్తరపోయాడు. కారణం ఏంటి? చేతిలో ఏముంది? అడిగి చాకు ఉంది, చనిపోదంటున్నాడు, నోడుతున్నాడు, నరకం అంటున్నాడు. ఏంట్రా గొడవ అని చెప్పి ఆయన ఇలా తిరిగేసరికి వీడు రైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అనమాట. దానివల్ల ఏం జరిగింది? వాడు బిజినెస్ లాస్, సువార్త చెప్పే అవకాశాన్ని కూడా ఏం చేశాడు? కాబట్టి సమయస్ఫూర్తితో మనం ఏం చేయాలి? ఇతరులు మనం బోరు కొట్టించకూడదు. దొరికాడరా అని చెప్పి తల తినేయకూడదు, ఇంకా గీక్కోకూడదు. ఏం చేయాలి చెప్పు? ఇంకోసారి దేవుడు ఆయన నడిపిస్తాడు. కాబట్టి దొరికిన అదే అంటారు కదా, ఏదంట కదా, ఏంటి, కొత్త బిచ్చగాడికంట పొద్దు ఎరగదంట. అది మొదటిసారి మొదలైతే అలా అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, దేవుడు నడిపిస్తాడు. ప్రార్థనాపూర్వకంగా సమయోస్ఫూర్తిగా ఇతరులకు నువ్వేం చేయాలి? దేవుని యొక్క సువార్తను మనం చెప్పే శిష్యులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆఖరిగా 34వ శిష్యత్వపు లక్షణం, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 32. అపోస్తుల కార్యాల గ్రంథం 17:32. అపహాస్యం చేశారు. ఇంకోసారి వింటాం. ఓకే, చాలండి. మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరగచ్చు. అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యత్వపు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 34వ లక్షణం ఏంటంటే, సువార్తను బట్టి ప్రజలు అపహాస్యము చేసి నిర్లక్ష్యము చేసినా మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి తప్ప వెనకంజా వేయకూడదు. నేను చెప్పాను, వినలేదు, ఏం చేస్తున్నాడు? అపహాస్యం చేస్తున్నాడు, చేయని. తర్వాత ఇప్పుడు నాకు టైం లేదు, నెక్స్ట్ టైం చూస్తాను అంటున్నాడు. ఓకే, ఇంకా అనేక మంది ఉన్నారు, అనేక మందికి చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి వీళ్ళు నన్ను అపహాస్యం చేశారని, వీళ్ళు నేను చెప్తున్నదాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పి నేను సువార్త చెప్పటాన్ని నేనేం చేయను, మానుకోను. నేనేం చేస్తాను? ముందుకు నేనేం చేస్తాను? కొనసాగుతాను. చాలామంది ఏంటంటే కొన్ని డిస్కరేజ్మెంట్ వచ్చిన తర్వాత ఆగిపోతారండి. సువార్త చెప్పేదానికి వెళ్ళావు, ఏదో ఎవరో నిన్ను నానా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు, లేకపోతే మిమ్మల్ని ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి ఉండొచ్చు. తర్వాత ఏం చేస్తాం? ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పి వెళ్ళటం మానేస్తాం. అపోస్తలుడైన పౌలు అలా కాదు. దెబ్బలు తింటా ఉన్నాడు, వినేవాళ్ళు వింటున్నారు, రక్షించబడిన వాళ్ళు రక్షించబడుతున్నారు, స్వస్థత పొందేవాళ్ళు స్వస్థత పొందుతున్నారు, ఆత్మకార్యాలు తమ యొక్క జీవితాల్లో పొందుకునేవారు పొందుకుంటున్నారు. అలాగే ఇంకొక బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, వాళ్ళు తృణీకరిస్తున్నారు, అనేక రకాలుగా ఎగతాళి చేస్తున్నారు. వాటన్నిటిని పట్టించుకోకుండా ఏం చేయాలి? నీ జీవితంలో ముందుకు నువ్వేం చేయాలి? కొనసాగాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆగిపోయేదానికి కాదు, సాగిపోయేదానికి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలి? పరిగెత్తేదానికి. అందుకనే పరలోకాన్ని ఏమంటారు తెలుసా? ఎవరిని చనిపోయినప్పుడు ఏం పెడతారు? RIP అని పెడతారు. అవునా? పెడుతున్నారు కదా. ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. కారణం ఏంటి? అడు పోయాడు, హాయిగా ఉన్నాడు కాబట్టి రెస్ట్ ఇన్ పీస్. కాబట్టి ఇక లోకంలో ఉన్నప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోకో. ఈ లోకంలో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకునేవాడు శిష్యుడు కాదు.
అలాగని చెప్పి నిద్రపోకుండా అలాగ ఉండిపోండి అని చెప్పట్లా నేను. ఓకే, దేవుడు చెప్పాడు, దేహం దేవుని ఆలయం, దీన్ని కాపాడుకో. 7 గంటలు నిద్రపో, 1 గంట మొబైల్ చూడు. అది మాత్రం చెయ్యం. 7 గంటల మొబైల్, ఇంకేమవుద్ది ఇంకా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకి జీవితాల్లో సువార్తను బట్టి ప్రజలు నీకు అపహాస్యం చేయొచ్చు, నిర్లక్ష్యం చేయొచ్చు, అనేక మంది నిన్ను అడ్డగించవచ్చు, అనేక మంది నిన్ను బాధించవచ్చు. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళేవాడే ఎవరండి? శిష్యుడు. ఆ రకంగా అపొస్తలుడైన పౌలు తనకి జీవితంలో జీవించాడు. మనం కూడా జీవించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు మనం నేర్చుకున్న 3 లక్షణాలు ఇంకొకసారి మనం చూసుకుందాం. ఏంటి చెప్పండి? ప్రతిదినమును, ఇది ఈరోజు నుంచి చేయాలి. మనం విని వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? ఈరోజు నుంచి మీరు పరిశోధించాలి. పరిశోధించడం అంటే ఏంటి? ఏదో ఒకటి నూతన తలంపు దేవుడు మీకు ఇవ్వాలి. ఏదో ఒక నూతనమైన మాట, నూతనమైన తలంపు, నూతనమైనది దేవుడు వాక్యం ద్వారా నీకు దయచేయాలి. అలాంటి ఆశతో నువ్వు చదువు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రతిదినము లేఖనములను పరిశోధించేవారిగా మనం ఉండాలి. అప్పుడు శిష్యులుగా ఉంటాం. తర్వాత దేవుని గురించి చెప్పేటప్పుడు సమయస్ఫూర్తితో, వివేకముతో ఇతరులకు మనం ఏం చేయాలి? తెలియచేయాలి. వారి యొక్క పరిస్థితులను మనం గమనించి వారి యొక్క సమయాన్ని, అసమయాలను బట్టి మనం దేవునికి సువార్తను ప్రజెంట్ చేయాలి. 3వది, సువార్తను బట్టి ప్రజలు అపహాస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా కానీ మనం వెనుకంజ వేయకుండా విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళేదానికి మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్.